డియర్ స్టూడెంట్స్, ఈరోజు జరిగినటువంటి పాలిసెట్ 2023 పేపర్ను మనం ఎనాలిసిస్ చేద్దాం. మ్యాథమెటిక్స్ కాకుండా డైరెక్ట్గా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ పార్ట్కు వెళ్ళిపోదాం. ఫిజిక్స్ పార్ట్ చూడండి. ది వాల్యూ ఆఫ్ -10 degrees టెంపరేచర్ ఇన్ కెల్విన్ స్కేల్ ఈజ్, అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, టెంపరేచర్ ఇచ్చాడు సెంటిగ్రేడ్ స్కేల్లో, దాన్ని కెల్విన్ స్కేల్లో చెప్పాలి మనం. దానికి ఏంటి ఫార్ములా, క్యాపిటల్ T ఈజ్ ఈక్వల్ 273 ప్లస్ స్మాల్ టీ అని మీకు తెలుసు. క్యాపిటల్ T అంటే కెల్విన్ స్కేలు, స్మాల్ టీ అంటే సెంటిగ్రేడ్ స్కేలు. అప్పుడు 273 ప్లస్ స్మాల్ టీ సెంటిగ్రేడ్ వాల్యూ ఇచ్చాడు కదా -10 అని, సో -10 అప్పుడు ఎంత వస్తుందంటే 263 కెల్విన్, కాబట్టి ఆప్షన్ 2. నెక్స్ట్, అకార్డింగ్ టు ది ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్స్, ఇఫ్ A and B are the net heat lost and net heat gain respectively, then మీకు తెలుసు కదా ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్స్ అంటే హాట్ బాడీస్ను కోల్డ్ బాడీస్ను మిక్స్ చేసినప్పుడు హాట్ బాడీస్ ఎంత హీట్ని అయితే లాస్ చేసుకుంటాయో కోల్డ్ బాడీస్ అంతే హీట్ని గెయిన్ చేసుకుంటాయి. కాబట్టి A ఈజ్ ఈక్వల్ టు B అనేది ఆన్సరు. అంటే ది టోటల్ అమౌంట్ ఆఫ్ హీట్ లాస్ట్ బై ది హాట్ బాడీ ఈజ్ ఈక్వల్ టు ది టోటల్ అమౌంట్ ఆఫ్ హీట్ గెయిన్డ్ బై ది కోల్డ్ బాడీ, ఆప్షన్ 3. నెక్స్ట్, when wet cloths dry, water in it disappears. This is due to, తడిగుడ్డలు పొడిగా మారిపోయి ఆరిపోయినాయి అంటే కారణం ఎవాపరేషనే కదా, ఆవిరవటమే కారణం. సో ఆప్షన్ 4. నెక్స్ట్, ది రిలేషన్ బిట్వీన్ యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ అండ్ అబ్సల్యూట్ టెంపరేచర్. యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అబ్సల్యూట్ టెంపరేచర్, ఆప్షన్ 3. నెక్స్ట్, పిక్ ది ఫాల్స్ స్టేట్మెంట్ ఆన్ స్పెసిఫిక్ హీట్. వీటిలో తప్పేదో కనుక్కోవాలి మనం. ఇట్స్ వాల్యూ ఈ సేమ్ ఫర్ ఆల్ సబ్స్టాన్సెస్. తప్పు కదా ఇది. స్పెసిఫిక్ హీట్ అనేది ఒక్కొక్క సబ్స్టాన్స్కు ఒక్కొక్క రకంగా ఉంటుంది, అన్ని సబ్స్టాన్సెస్కి ఈక్వల్గా ఎందుకు ఉంటుంది? ఈ స్టేట్మెంట్ రాంగ్. దాని SI యూనిట్ ఏంటి, జౌల్ పర్ కేజీ కెల్విన్. ఇది కరెక్టే. ఇట్స్ వాల్యూ ఈజ్ హై వెన్ ది రేట్ ఆఫ్ రైజ్ ఆఫ్ ఫాల్ ఆఫ్ టెంపరేచర్ ఇస్ లో. కరెక్టే ఇది. ఇట్స్ వాల్యూ ఫర్ వాటర్ 1 calorie per gram degree centigrade. కరెక్టే. కాబట్టి ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ 1 కాబట్టి ఏమైనా ఆన్సర్ 1 అని పెట్టాలి. నెక్స్ట్, ఫ్రీజింగ్ ఆఫ్ వాటర్ టేక్స్ ప్లేస్ ఎట్ టెంపరేచర్ అండ్ అబ్సల్యూట్ ప్రెషర్ ఆఫ్. వాటర్ గడ్డగట్టేది ఏ టెంపరేచర్ దగ్గర, 0 degrees centigrade అండ్ 1 atmosphere ప్రెషర్ దగ్గర వాటర్ అనేది ఫ్రీజ్ అవుతుంది, ఆప్షన్ 4. నెక్స్ట్, refraction does not take place when angle between the incident ray and the normal of the to the interface is. మరి రిఫ్రాక్షన్ ఎప్పుడు జరగదు అనేది నేను మీకు చెప్తాను చూడండి. ఇలా ఇంటర్ఫేస్ ఉంది కదా, దానికి ఇదేంటిది, నార్మల్ డ్రాన్ టు ది ఇంటర్ఫేస్. ఒక లైట్ రే గనక ఈ నార్మల్ వెంబడి గనక వచ్చినట్టయితే అది మరలా నార్మల్ వెంబడే వెళ్ళిపోతుంది, డీవియేట్ కాదు, రిఫ్రాక్షన్ జరగదు. అటువంటి సందర్భంలో I0 R0. కాబట్టి ఇన్సిడెంట్ రేకు నార్మల్కు మధ్య యాంగిల్ 0, అలానే రిఫ్రాక్టెడ్ రేకు నార్మల్కు మధ్య యాంగిల్ కూడా 0నే. ఓకే, ఆప్షన్ 1. నెక్స్ట్, ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఏ మీడియం ఈస్ 2. ద స్పీడ్ కనుక్కోమన్నాడు. చిన్న ప్రాబ్లం కదా అది, పెద్ద కష్టంగా ఏమి ఇవ్వాల. N ఈజ్ ఈక్వల్ టు C/V. అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ C/V. C అంటే వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్, V అంటే వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. మనకు V అడిగాడు కాబట్టి V టు N ఇటు. V ఈజ్ ఈక్వల్ టు C/N. C అంటే మీకు తెలుసు 3 × 10⁸ అని, బై N అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాడు ఇచ్చాడు 2 అని, 3/2 అంటే 1.5. 1.5 × 10⁸ మీటర్/సెకండ్ అంటే ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, which among the following are used in transparent communication signals through light pipes? లైట్ పైప్స్ లో సిగ్నల్ ట్రాన్స్మిట్ అయ్యేది ఆప్టికల్ ఫైబర్స్ లో కదా.
ఈ కాన్కేవ్ లెన్సెస్, ప్లేన్ మిర్రర్స్, ప్రిజమ్స్ ఇవి కాదు, ఆప్టికల్ ఫైబర్స్ గురించి మీకు తెలుసు, దాంట్లోనే కదా సిగ్నల్ ట్రాన్స్మిట్ అయ్యేది. ఆప్షన్ 4 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, which among the following statement on mirage is false? mirage కి సంబంధించి ఏంటి ఫాల్స్? ఇట్ ఈస్ అన్ ఆప్టికల్ ఇల్యూషన్. కరెక్టే, ఇది ఒక భ్రమ. ఇట్ ఈస్ ది రియల్ ఇమేజ్ ఆఫ్ ది స్కై, అది విర్చువల్ ఇమేజ్. ఈ స్టేట్మెంట్ రాంగ్. ఇట్ అపియర్స్ ఆన్ ది డిస్టెంట్ రోడ్, దూరంగా ఉండే రోడ్ల మీద ఇలా కనిపిస్తుంది. కరెక్టే ఇది. ఇట్ అపియర్స్ డ్యూరింగ్ హాట్ సమ్మర్, వేసవిలో కనిపిస్తుంది. ఇది కూడా కరెక్టే. కాబట్టి ఇందులో ఫాల్స్ స్టేట్మెంట్ అండి. ఇట్ ఈస్ రియల్ ఇమేజ్ ఆఫ్ ది స్కై అనేది ఫాల్స్ స్టేట్మెంట్. నెక్స్ట్, v1 v2 వెలాసిటీస్ అట, n1 n2 రిఫ్రాక్టివ్ ఇండిసెస్ అట, వాటి మధ్య రిలేషన్ అడుగుతున్నాడు. ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను చూడండి. ఇది ఇంటర్ఫేస్, ఇది నార్మల్, డ్రాన్ టు ది ఇంటర్ఫేస్. లైట్ రే ఇలా ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి వస్తున్నది. ఈ మీడియం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n1, ఆ మీడియంలో లైట్ వెలాసిటీ v1. ఈ మీడియం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n2, ఆ మీడియంలో లైట్ వెలాసిటీ v2. అప్పుడు మీకు తెలుసు కదా n ఈజ్ ఈక్వల్ టు c/v అని ఇందాక చెప్పాను కదా. మరి అప్పుడు n1 ఈజ్ ఈక్వల్ c/v1, అలానే n2 ఈజ్ ఈక్వల్ c/v2. c మారదు, లైట్ వెలాసిటీ ఇన్ వాక్యూమ్ కదా. మరి అప్పుడు దీన్ని డివైడ్ చేస్తే n1/n2 ఈజ్ ఈక్వల్ టు v2/v1. సో n1/n2 ఈజ్ ఈక్వల్ టు v2, లేకపోతే n2/n1 ఈజ్ ఈక్వల్ టు v1/v2. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్, which of the following rays undergoes deviation by a lens? ఒక లెన్స్లో ఎలాంటి లైట్ రేస్ డీవియేట్ అవుతాయి? ఇది లెన్స్. నేను కాన్వెక్స్ లెన్స్ వేసా ఎగ్జాంపుల్కి. ఇదేంటిది? ప్రిన్సిపల్ యాక్సిస్. మరి ఫస్ట్ రే పాసింగ్ అలాంగ్ ది ప్రిన్సిపల్ యాక్సిస్ వెంబడి వస్తున్నటువంటి రే డీవియేట్ కాదు. ఏ లైట్ రే డీవియేట్ అవుతుంది అంటున్నాడు కదా, ఇది కాదు. రే పాసింగ్ త్రూ ది ఆప్టిక్ సెంటర్, ఇక్కడ ఉంటుంది కదా ఆప్టిక్ సెంటర్, ఆప్టిక్ సెంటర్ నుంచి పోయే లైట్ రే డీవియేట్ కాదు. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇంకేంటి? రే పాసింగ్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్. అంటే ఇట్లా లెన్స్ ఉంది కదా, ఆ లెన్స్కి ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ కదా. ప్రిన్సిపల్ యాక్సిస్కు ఒక లైట్ రే ప్యారలల్గా కనుక వచ్చినట్టయితే అది ఖచ్చితంగా డీవియేట్ అయ్యి ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి వెళ్తుందని తెలుసు. ఇలాంటి లైట్ రే డీవియేట్ అవుతుంది. సో ఏ లైట్ రే డీవియేట్ అవుతుందంటే ఈ లైట్ రే అవుతుంది. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ pick up the correct answer from the following two statements. Virtual image can be seen with the naked eye. మన కంటితోటి విర్చువల్ ఇమేజ్ ని చూడొచ్చు అనేది కరెక్టే. విర్చువల్ ఇమేజ్ కెన్ బి క్యాప్చర్డ్ ఆన్ ది స్క్రీన్. విర్చువల్ ఇమేజ్ ని తెర మీద పట్టవచ్చు, కుదరదు. రియల్ ఇమేజ్ నే తెర మీద పట్టగలిగేది, విర్చువల్ ఇమేజ్ ని తెర మీద పట్టలేము. కాబట్టి ఫస్ట్ ది కరెక్ట్. ఓన్లీ ఏ ఈజ్ ట్రూ, రైట్. ఓన్లీ బి ఈజ్ ట్రూ, ఇది రాంగ్, ఇది రాంగ్, ఇది రాంగ్. సో ఆప్షన్ 1 ఫస్ట్ దే. Next question. The lens bounded by two spherical surfaces curved inwards by concave lens. అది ఎలా ఉంటుందో నేను చూపిస్తా. ఇది ఒక స్పెరికల్ సర్ఫేస్ అన్నమాట, కర్వ్డ్ ఇన్వర్డ్స్, లోపలికి వంగబడి ఉంది. ఇది ఒక స్పెరికల్ సర్ఫేస్ కర్వ్డ్ ఇన్వర్డ్స్. ఈ రెండిటి చేత బౌండ్ అయినటువంటి ఒక మీడియం ఉంది చూసారు, దాన్ని బై కాన్కేవ్ లెన్స్ అంటారు. అదే అవుట్వర్డ్స్ అయితే ఉబ్బెత్తుగా ఉంటాయి ఇడ్లీ లాగా, అప్పుడు కాన్వెక్స్ అయ్యేది. నెక్స్ట్, ఇఫ్ ది ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ డిస్టెన్స్ డ్యూ టు ఏ కాన్వెక్స్ లెన్స్ ఆర్ x ఈచ్, దెన్ ది ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ది లెన్స్ ఈజ్. కాన్వెక్స్ లెన్స్ అది x ఈచ్, దెన్ ఇట్స్ ఫోకల్ లెంగ్త్ ఈజ్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇమేజ్ డిస్టెన్స్ ఈక్వల్. అంటే ఇప్పుడు సింపుల్గా నేనేం చెప్తున్నానంటే, ఇది కాన్వెక్స్ లెన్స్ కదా, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇమేజ్ డిస్టెన్స్ ఎప్పుడు ఈక్వల్ అంటే, ఆబ్జెక్టుని గనక 2f1 దగ్గర పెడితే ఇమేజ్ 2
2f2 దగ్గర వస్తుంది. అప్పుడు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత ఉంటుందో ఇమేజ్ డిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ u ఎంతో ఇమేజ్ డిస్టెన్స్ v కూడా అంతే. ఈ 2f అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి లెంగ్త్ ఎంత? ఫోకల్ లెంగ్త్ కు డబల్ అంటే 2f. ఇది కూడా ఫోకల్ లెంగ్త్ కు డబల్ 2f. అప్పుడు ఒక 2f వచ్చి x అంటున్నాడుగా, మరి f ఎంత? x/2. ఫోకల్ లెంగ్త్ ఎంత అన్నప్పుడు x/2. నెక్స్ట్, irrespective of the position of the object on the principal axis, a concave lens always forms an image. Concave lens ఎప్పుడు కూడా చిన్నదైనటువంటి నిటారుగా ఉన్నటువంటి విర్చువల్ ఇమేజ్ ని ఫామ్ చేస్తుంది. విర్చువల్ ఇమేజ్ ఎరెక్ట్, కరెక్ట్. ఇది ఈ ఆన్సర్ కరెక్ట్. రియల్ తప్పు, రియల్ తప్పు. డస్ నాట్ ఫామ్ ఇమేజ్, ఇది కూడా తప్పు. విర్చువల్ ఇమేజ్ ఎరెక్ట్ గా ఉంటుంది, డిమినిష్డ్. సో ఆప్షన్ బి. నెక్స్ట్, యూజువలీ డాక్టర్స్ ఆఫ్టర్ టెస్టింగ్ ఫర్ డిఫెక్ట్స్ ఆఫ్ విజన్ ప్రిస్క్రైబ్ ది కరెక్టివ్ లెన్స్ ఇండికేటింగ్ దేర్. డాక్టర్స్ ఏం చేస్తారు? మన ఐ టెస్ట్ చేస్తారు, తర్వాత కాగితం మీద ఏదో రాస్తారు అనమాట. మనకు ఐ డిఫెక్ట్ పోవటం కోసం ఒక లెన్స్ తీసుకోమని, అద్దాలు తీసుకోమని కాగితం మీద రాస్తారు. వాళ్ళు రాసేది ఏంటంటే ఆ లెన్స్ యొక్క పవర్ ఎంతో రాస్తారు. మనం అద్దాల షాప్లో దాన్ని చూపించి ఆ పవర్ ఉండే లెన్స్ తీసుకుంటాం, మనకు అప్పుడు ఆ డిఫెక్ట్ పోతుంది. సో డాక్టర్స్ రాసేది ఏంటంటే బరువా, ఎంత బరువు ఉండే కళ్ళద్దాలు అనేది రాసేది అది కాదు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అది రాయరు వాళ్ళు, వాళ్ళు పవర్ రాస్తారు అంతే. నెక్స్ట్, ఫార్ సైటెడ్నెస్ ఈజ్ కాల్డ్. బాగా దూరంగా ఉండేవి బాగా కనిపిస్తాయి, దగ్గరగా ఉండేవి సరిగా కనిపించవు, దీన్ని ఫార్ సైటెడ్నెస్ అంటారు. దీన్ని ఇంగ్లీష్లో హైపర్మెట్రోఫియా అంటారు. ఇలాంటి డిఫెక్ట్ని రెక్టిఫై చేయాలంటే కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేయాలి. ఓకేనా? సో ఆప్షన్ ఏంటంటే 1. నెక్స్ట్, ఇక్కడ వీటి మధ్య రిలేషన్ ఇది. v ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా, v ఈజ్ ఈక్వల్ టు f లాంబ్డా. v అంటే వెలాసిటీ, f అంటే ఫ్రీక్వెన్సీ, లాంబ్డా అంటే వేవ్ లెంగ్త్. వాటి మధ్య రిలేషన్ ఇదే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆన్ రెడ్ కలర్ లైట్ ఈజ్ ట్రూ. రెడ్ కలర్ లైట్ కు సంబంధించి ఏది నిజము అంటే నేను మీకు చెప్తాను చూడండి. ఇలా ప్రిజం ఉంటుంది కదా, ఈ ప్రిజం మీదికి వైట్ లైట్ వచ్చి ఇలా ఇన్సిడెంట్ అయితే వైట్ లైట్, ఆ వైట్ లైట్ 7 కలర్స్ గా స్ప్లిట్ అయిపోతుంది. ఇలా స్ప్లిట్ అయిపోవటాన్ని డిస్పర్షన్ ఆఫ్ లైట్ అంటారు. ఇందులో రెడ్ కలర్ లైట్ కు వేవ్ లెంగ్త్ చాలా ఎక్కువ, డీవియేషన్ తక్కువ, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ. వైలెట్ కలర్ కి డీవియేషన్ ఎక్కువ, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ, వేవ్ లెంగ్త్ తక్కువ. మరి ఆ ప్రకారం చూద్దాం. ఇట్ హ్యాస్, రెడ్ కలర్ అట, ఇట్ హ్యాస్ లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్, కరెక్టే. అండ్ సఫర్ హై డీవియేషన్. హై డీవియేషన్ కాదు, ఇది కొంచెమే డీవియేట్ అవుతుంది రెడ్ కలర్, కాబట్టి ఈ స్టేట్మెంట్ కాదు. ఇట్ హ్యాస్ లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ సఫర్ లో డీవియేషన్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువే, డీవియేషన్ తక్కువే. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని బట్టే డీవియేషన్ ఉంటుంది, ఇది కరెక్టే. ఇట్ హ్యాస్ హై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ సఫర్ హై డీవియేషన్. హై డీవియేషన్ రాంగ్ కదా, కాబట్టి మనకు తెలిసి బి కరెక్ట్. అంటే రెండో ఆప్షన్. 4వ ఆప్షన్ ఏంది? ఇట్ హ్యాస్ హై రిఫ్రాక్టివ్ ఇండెక్స్, రాంగ్. ఇది రెడ్ కలర్ కి లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్, కాబట్టి మన ఆప్షన్ ఏంటంటే బి. నెక్స్ట్, బ్లూ కలర్ ఆఫ్ ది స్కై అనేది N2 అండ్ O2 మాలిక్యూల్స్ అని మీరు చాలాసార్లు చదివి ఉంటారు, అదే ఆన్సర్. ఇఫ్ I1 ఏమో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, I2 ఏమో యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్, యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ దగ్గర I1 ఈజ్ ఈక్వల్ టు I2 అవుతుంది. మీరు గ్రాఫ్ లో చూసుంటారు ఇట్లా. ఆ గ్రాఫ్ నేను మరలా కూడా ఒకసారి వేస్తాను. ఇలా ఉంటుంది గ్రాఫ్. ఆ గ్రాఫ్ ఇలా క్రిందికి వచ్చి ఉంటుంది. ఇదేమో I1, ఇదేమో I2 అన్నమాట. ఈ యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ అంటే ఇక్కడ, ఇది యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్. అక్కడ ఏమవుతుందంటే ఈ I1 ఏమో ఇటు జరుగుతుంది, I2 ఏమో వెనక్కు జరుగుతుంది. కరెక్ట్ గా ఆ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి రెండు ఈక్వల్ అవుతాయి. I1 ఈజ్ ఈక్వల్ టు I2. నెక్స్ట్, ది మినిమం ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ది ఐ లెన్స్. మన ఫోకల్ లెంగ్త్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? 2.27 సెంటీమీటర్స్ నుంచి 2.5 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. మన మినిమం ఫోకల్ లెంగ్త్ 2.27 సెంటీమీటర్స్, మ్యాక్సిమం ఫోకల్ లెంగ్త్ 2.5 సెంటీమీటర్స్. కాబట్టి ఆప్షన్ ఏంటంటే 3.
వోల్ట్ పర్ యాంపియర్. ఓమ్స్ లా చెప్పండి ఒకసారి నాకు. V ఈజ్ ఈక్వల్ టు IR కదా, దేని యూనిట్ దానికి రాయండి. వోల్ట్ ఈజ్ ఈక్వల్ టు యాంపియర్ ఇంటూ ఓమ్, అంతేగా. ఈ యాంపియర్ ని తీసుకురండి. వోల్ట్ పర్ యాంపియర్ ఈజ్ ఈక్వల్ టు ఓమ్. కాబట్టి ఆన్సర్ ఏంటి? వోల్ట్ పర్ యాంపియర్ అంటే ఓమ్ అని పెట్టాలి, ఆప్షన్ 2. నెక్స్ట్, ది డివైస్ విచ్ మెయింటైన్స్ కాన్స్టెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్. కాన్స్టెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ని మెయింటైన్ చేసేది బ్యాటరీనే. అమ్మీటర్ ఏమో కరెంటు ఎంత పోతున్నదో ఒక సర్క్యూట్ లో మెజర్ చేసేది. మల్టీమీటర్ అంటే కరెంటును, వోల్టేజ్ని, రెసిస్టెన్స్ని మూడింటిని మెజర్ చేసేది. ఎలక్ట్రిక్ బల్బ్ అంటే అది కరెంటుని యూజ్ చేసి వెలుగుతుంది అంతే, అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని లైట్ ఎనర్జీగా మారుస్తుంది. బ్యాటరీ మాత్రం కాన్స్టెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ని మెయింటైన్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్, 2 resistors 0.4 ohm and 0.6 ohm are connected parallel their equivalent resistance. Parallel connection లో ఉన్నప్పుడు ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ కి ఏంటి ఫార్ములా? R is equal to R1 R2 by R1 plus R2. R1 plus R2. అప్పుడు R1 R2 అంటే 0.4 into 0.6 by 0.4 plus 0.6 అంటే 0.4 into 0.6 మీరు మల్టిప్లై చేస్తే 0.24 వస్తుంది. బై ఈ రెండింటిని సమ్ చేస్తే 1 అంటే ఆన్సర్ 0.24. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ వన్. నెక్స్ట్, ది జంక్షన్ లా అనగానే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్. అదే రెండో లా ఉంచండి, లూప్ లా, కిర్చాఫ్ చెప్పింది రెండో లా, అది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. అది ఇప్పుడు ఇక్కడ అడిగింది జంక్షన్ లా కదా, ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్, ది మెటీరియల్స్ విచ్ హ్యావ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. కండక్టర్స్ లోనే కదా ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉండేది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ వన్. ఈ ఫ్యూజ్ ఎలా ఉండాలి? సన్నగా ఉండాలి, మెల్టింగ్ పాయింట్ తక్కువ ఉండాలి. థిన్ వైర్ ఆఫ్ హై మెల్టింగ్ పాయింట్, రాంగ్. థిన్ వైర్ ఆఫ్ లో మెల్టింగ్ పాయింట్, రైట్, ఆప్షన్ 2. నెక్స్ట్, specific resistance of a wire of length 2 meter and area of cross section 1 millimeter square is 10 power minus 8 ohm meter. Then calculate the resistance. ఏవేవైతే ఇచ్చాడో అవి రాసుకుందాం. ఫస్ట్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ రో ఎంతో చెప్పండి. 10 power minus 8 ohm meter. లెంగ్త్ ఎంత ఇచ్చాడు చెప్పండి? 2 meters. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎంత? 1 మిల్లీమీటర్ స్క్వేర్ అంటే ఇంటూ 10 పవర్ మైనస్ 6 మీటర్ స్క్వేర్. ఎందుకంటే మిల్లీమీటర్ ఇంటూ మిల్లీమీటర్, ఒక మిల్లీమీటర్కు 10 పవర్ మైనస్ 3, ఇంకొక మిల్లీమీటర్కు 10 పవర్ మైనస్ 3, అప్పుడు 10 పవర్ మైనస్ 6 మీటర్ స్క్వేర్. అంటే మిల్లీమీటర్ స్క్వేర్ని మీటర్ స్క్వేర్లోకి మార్చాను. రెసిస్టెన్స్ ఎంతో కనుక్కోమన్నాడు. మీకు తెలుసు R ఈజ్ ఈక్వల్ టు రోయల్ బై ఏ అనే ఫార్ములా. ఆ ఫార్ములా నేరుగా వేస్తున్నా నేను. 10 పవర్ మైనస్ 8 ఇంటూ 2 బై 10 పవర్ మైనస్ 6. ఈ 10 పవర్ మైనస్ 6 పైకి వెళ్ళింది అనుకోండి, 10 పవర్ ప్లస్ 6 అవుతుంది. అప్పుడు ఎంత వస్తుంది? 2 ఇంటూ 10 పవర్ మైనస్ 2 మిగులుతుంది. ఎక్కడుందో అది? 2 ఇంటూ 10 పవర్ మైనస్ 2 ఓమ్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, an evidence for the motion of charge in the atmosphere. అట్మాస్ఫియర్ లో చార్జ్ అనేది మోషన్ అయ్యేది, మూవ్ అవుతుంది అనే దానికి ఏంటంటే ఇదే మెరుపే. ఎండమావులు అనేది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, రెయిన్బో అనేది లైట్ డిస్పర్షన్, థండర్ అనేది మెరుపు సౌండ్ రావటం. ఇదే చార్జ్ అనేది ఒక క్లౌడ్ నుంచి ఇంకొక క్లౌడ్ మీదకి జంప్ అయ్యేటప్పుడు లైటనింగ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్, ఇదేంటో చిన్న ప్రాబ్లం ఇచ్చి కిలో వాట్ అవర్స్ కనుక్కోమన్నాడు. కిలో వాట్ అవర్స్కి ఒక ఫార్ములా ఉంది. కిలో వాట్ అవర్స్ ఎన్ని కావాలంటే నంబర్, ఎన్ని బల్బులు యూస్ చేస్తే అన్ని బల్బుల నెంబర్ ఇంటూ వాటేజ్ ఇంటూ అవర్స్, రోజుకి ఎన్ని అవర్స్ వాడుతున్నారో అవి, డేస్ ఎన్ని డేస్ వాడారో అవి, బై 1000 వేస్తే కిలో వాట్ అవర్స్ వస్తుందని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఈ ప్రాబ్లంలో నంబర్ ఎంత అంటే ఒక్క బల్బే కాబట్టి 1, వాటేజ్ ఎంత 60 ఇంటూ అవర్స్ ఎన్ని 10 గంటలు, రోజులు ఏమి ఇవ్వలేదు ఒక్కరోజే, బై 1000
ఈ 2 జీరోలకు ఇక్కడ ఉండే పోతే న్యూమరేటర్లో 6 డినామినేటర్లో 10 6/10 అంటే 0.6. సో కిలో వాట్ అవర్స్ ఎన్ని అంటే 0.6 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ది సైంటిఫిక్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ హెచ్సి ఆయర్స్టెడ్. ఆయర్స్టెడ్స్ ఎక్స్పెరిమెంట్ తెలుసా మీకు? అతను ఏం చెప్పాడంటే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్, అంటే ఒక వైర్లో ఇలా కరెంట్ వెళ్తుంటే ఈ వైర్ని కరెంట్ క్యారీయింగ్ వైర్ అంటారు. దాని చుట్టూరు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుందని ఆయర్స్టెడ్ చెప్పాడనమాట. సో ఇదేంటిది? కరెంటు వల్ల వచ్చిన మ్యాగ్నెటిజం, కాబట్టి దీన్ని మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ అంటారు. ఆప్షన్ 3. నెక్స్ట్, పిక్ ది కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ 2 స్టేట్మెంట్స్. విత్ ఇన్ ఏ బార్ మ్యాగ్నెట్, బార్ మ్యాగ్నెట్ లోపల ఎట్లా ఉంటాయి లైన్స్, బయట ఎట్లా ఉంటాయి మీకు చెప్తా. ఇది కదా బార్ మ్యాగ్నెట్. బార్ మ్యాగ్నెట్లో ఇదేంటిది? నార్త్ పోల్ కదా, ఇదేంటిది? సౌత్ పోల్ కదా. బార్ మ్యాగ్నెట్ బయట మ్యాగ్నెటిక్ లైన్స్ ఎట్లుంటాయో తెలుసా? నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ వైపు ఉంటాయి బయట, అవుట్ సైడ్ ది మ్యాగ్నెట్. అదే మ్యాగ్నెట్ లోపల సౌత్ పోల్ నుంచి నార్త్ పోల్ వైపు ఉంటాయి. అందుకనే ఇవి క్లోజ్డ్ కర్వ్స్. ఇప్పుడు చూద్దాం మన స్టేట్మెంట్. విత్ ఇన్ ది బార్ మ్యాగ్నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ట్రావెల్ ఫ్రమ్ సౌత్ పోల్ టు నార్త్ పోల్. ఈ స్టేట్మెంట్ కరెక్టే. అవుట్ సైడ్ ది బార్ మ్యాగ్నెట్ అంటే బయట మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ట్రావెల్ ఫ్రమ్ నార్త్ పోల్ టు సౌత్ పోల్, ఇది కూడా కరెక్టే. ఇప్పుడు బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ అనేది మన ఆన్సర్, కాబట్టి ఆప్షన్ 1. నెక్స్ట్, వెబర్ ఈజ్ ది ఎస్ఐ యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ని ఫై అంటారని మీకు తెలుసు కదా, దానికి యూనిట్ ఏంటంటే వెబర్. అదే ఫ్లక్స్ డెన్సిటీ ఉంది చూడు ఇక్కడ, టెస్లా. మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉంది చూడు, ఆంపియర్ మీటర్ స్క్వేర్. పోల్ స్ట్రెంగ్త్ కి ఆంపియర్ మీటర్, ఓకేనా? అట్లా దీనికి వెబర్. నెక్స్ట్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఆన్సర్. ది మ్యాగ్నెటిక్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ స్ట్రైట్ వైర్ ఆఫ్ లెంగ్త్ L క్యారింగ్ ఏ కరెంట్. ఇది మీకు తెలిసిందే, ఇది చాలా సార్లు 10th క్లాస్లో వచ్చేది. ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఉన్నాయి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఎంతో తెలుసా? B. అలాంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఒక వైర్ ఉంది. ఎట్లా ఉంది అది? ఈ లైన్స్కు పర్పెండిక్యులర్గా ఉంది. పర్పెండిక్యులర్ అన్నాడు చూడండి, దాని లెంగ్త్ ఎంత? L. అందులో పాస్ అయ్యే కరెంట్ I. అప్పుడు ఈ వైర్ మీద పనిచేసే ఫోర్స్ ఎంత అంటే F = BIL sin θ అని మీకు తెలుసు. BIL sin 90. 90 ఎందుకు వేసానంటే ఈ లైన్స్కు ఇది పర్పెండిక్యులర్గా ఉంది కదా, అప్పుడు F = sin 91 కదా, F = BIL అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటంటే BIL. నెక్స్ట్ క్వశ్చన్, మెకానికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఎందులో? జనరేటర్స్లో. అదే మోటార్స్లో అయితే ఎలక్ట్రికల్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీగా, గీజర్స్లో అయితే ఎలక్ట్రికల్ ఎనర్జీ హీట్ ఎనర్జీగా, టెలివిజన్స్లో అయితే ఎలక్ట్రికల్ ఎనర్జీ లైట్ ఎనర్జీగా. సో మన ఆన్సర్ జనరేటర్. ది డివైస్ విచ్ కంటైన్ స్లిప్ రింగ్స్. స్లిప్ రింగ్స్ ఉండేది ఎలక్ట్రిక్ మోటారే కదా, కాబట్టి ఎలక్ట్రిక్ మోటార్ ఆన్సర్. An increase in magnetic flux through a coil of 500 turns in 0.1 second is 0.001 Weber. The maximum induced EMF. ఇప్పుడు ఫారడేస్ లా ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇండ్యూస్డ్ EMF is equal to minus d∅dt. మైనస్ ఎందుకు పెట్టామంటే లెంజ్ లా అని అనుసరించి పెట్టాం. ఇది ఒక టర్న్, ఒక చుట్టే ఉంటే, అలా కాకుండా ఇండ్యూస్డ్ EMF ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ d∅dt, n చుట్లు ఉంటే. ఇప్పుడు ఇక్కడ మనం ఏమిచ్చాడో కనుక్కుందాం. ఇక్కడ రాస్తున్నా చూడు, E ఈజ్ ఈక్వల్ టు n అంటే ఎన్ని చుట్లు ఉన్నాయి? 500 టర్న్స్ అన్నాడు, అందుకని n వచ్చి 500 ఇంటూ d∅ అంటే చేంజ్ ఇన్ ఫ్లక్స్. 0.001 అంటే అర్థం ఏంటి? 10⁻³ అనే కదా. బై dt అంటే 0.1 అంటే 10⁻⁻1 అనే కదా. అప్పుడు ఏమవుతుంది? 500 ఇంటూ
ఈ 10⁻⁻1 న్యూమరేటర్లోకి పోతే +1 అవుతుంది. అప్పుడు 10⁻⁻2 మిగులుతుంది. ఈ 10⁻⁻2కు ఇక్కడ 2 జీరోలకు క్యాన్సిల్ అయిపోతే మిగిలేది 5. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 5 volts. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అడిగాడు. ఇప్పుడు చెప్పిన ఫారడేస్ లానే రాయండి. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు d∅/dt అని చెప్పాను కదా నేను. d∅ అంటే ∆φ, లేకపోతే ∆φ/∆t. అప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ∆φ ఎంత వస్తుంది మీకు? E∆t అని వస్తుంది. ఇదే ఆన్సర్. ఇక్కడ E∆t ఉంది, ఎప్సిలాన్ ఇచ్చాడు, ఈకి బదులు, అంతే ఆన్సర్. కాబట్టి ఆప్షన్ 2. నెక్స్ట్ కెమిస్ట్రీ. CH3COOH సొల్యూషన్ టర్న్స్ రెడ్ లిట్మస్ ఇంటూ, ఇది చాలా వీక్ యాసిడ్. మామూలుగా యాసిడ్స్ అన్నీ కూడా ఏం చేస్తాయి? బ్లూ లిట్మస్ ని రెడ్ కలర్ లోకి మారుస్తాయి, అంతే కదా. ఇది వీక్ యాసిడ్. ఇది రెడ్ లిట్మస్ ని బ్లూ కలర్ లోకి మార్చేది ఏంటి? రెడ్ లిట్మస్ కదా. ఇది రెడ్ లిట్మస్ రిమైన్స్ రెడ్, అంతే. ఓకేనా? రిమైన్స్ రెడ్. యాసిడ్స్ అన్ని బ్లూ లిట్మస్ ను రెడ్ కలర్ లోకి మారుస్తాయి, రెడ్ లిట్మస్ అయితే అట్టనే ఉంచుతాయి. నెక్స్ట్, ఐడెంటిఫై ది హార్డెస్ట్ సబ్స్టాన్స్. మన శరీరంలో మన పన్ను, దాంట్లో కాల్షియం ఫాస్ఫేట్ ఉంటుంది, అదే హార్డెస్ట్ మెటీరియల్. ఆప్షన్ 3. 2HCl + ZnCl2 + H2. మీరు బ్యాలెన్స్ చేస్తే వచ్చేది కదా, ఆప్షన్ 4. నెక్స్ట్, మీథైల్ ఆరెంజ్ అనేది ఇండికేటర్. ఇది ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. దీన్ని యాసిడ్ లో డిప్స్ చేస్తే కొంచెం ఆరెంజ్ కలర్ కాస్త రెడ్ కలర్ లోకి మారిపోతుంది యాసిడ్ లో. అదే బేస్ లో డిప్ చేస్తే ఎల్లో కలర్ వస్తుంది. ఇక్కడ ఇచ్చింది యాసిడ్ కాబట్టి రెడ్ కలర్ లోకి మారుతుంది. ఆప్షన్ 2. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఏంటిది అంటే, ఫస్ట్ షెల్ ఉంది. ఫస్ట్ షెల్ అంటే కేది కదా, అందులో S ఒకటే ఉంటుంది. రెండో షెల్ అంటే L కదా, S, P అనే సబ్షెల్స్ ఉంటాయి. మూడోది KLM, ఇది ఒకటోది, రెండోది, మూడోది. దాంట్లో S అనే సబ్షెల్, P అనే సబ్షెల్, D అనే సబ్షెల్ ఉంటాయి. నాలుగోది KLMN కదా, దాంట్లో SPDF ఉంటాయి. దీన్ని 1S అంటారు, దీన్ని 2S 2P, ఇది 3S 3P 3D, 4S 4P 4D 4F. ఇక్కడ చూడండి 2D అన్నాడు, అంటే అసలు రెండో దాంట్లో D ఎక్కడ ఉంది? రెండో దాంట్లో 2S ఉంటుంది, 2P ఉంటుంది. కాబట్టి ఇది ఉండేదానికి అవకాశం లేదు. ఆప్షన్ ఇది 3S ఎందుకు ఉండొచ్చు? 2P ఉండొచ్చు, 2లో P ఉంది కదా. 4F, 4లో F ఉండొచ్చు, ఇక్కడ ఉందిగా. మరి 2D అంటే 2లో D ఎక్కడ ఉంది? లేదు కదా. కాబట్టి ఆప్షన్ 4 ఇదే రాంగ్. నెక్స్ట్, క్వాంటమ్ నెంబర్స్ ఆఫ్ ఏ సబ్షెల్ ఆర్ n = 2, L = 1. n = 2 కాబట్టి 2, L = 1 అంటే P, 2P. ఆన్సర్ 2P. L వాల్యూస్ ఆఫ్ సబ్షెల్స్ ఏదో 4 ఇచ్చాడు. ఇప్పుడే నేను చెప్పాను కదా, L వాల్యూస్ మళ్ళీ రాసుకోండి కన్ఫ్యూజన్ లేకుండా. S కి L వాల్యూ 0, P కు L వాల్యూ 1, D కు L వాల్యూ 2, F కి L వాల్యూ 3. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడు? D అని ఇచ్చాడు కదా ఫస్ట్, అంటే 2 రావాలి. ఇక్కడ 2 రాలేదుగా, ఇది కాదు. ఇక్కడ 2 రాలేదుగా, ఇది కాదు. ఇక్కడ 2 రాలేదుగా, ఇది కాదు. ఇది ఆప్షన్. తర్వాత కూడా చూద్దాం. తర్వాత ఏమి ఇచ్చాడు? S ఇచ్చాడు, S కి 0, సరిపోయింది 0. తర్వాత ఏమి ఇచ్చాడు? ఇక్కడ F ఇచ్చాడు 3. ఇదే ఆన్సర్. ఆప్షన్ 4. ఇన్విజిబుల్ లైట్ రెడ్ కలర్ పొసెసెస్. మీకు చెప్పాను కదా, రెడ్ కలర్లో దానికి వేవ్ లెంగ్త్ ఎక్కువ అండ్ హై ఫ్రీక్వెన్సీ తక్కువ. రెడ్ కలర్కి వేవ్ లెంగ్త్ ఎక్కువ, ఫ్రీక్వెన్సీ తక్కువ. ఇది రాంగ్. హై వేవ్ లెంగ్త్ అండ్ లో ఫ్రీక్వెన్సీ, రైట్. కాబట్టి ఆప్షన్ 2. నెక్స్ట్, ఐడెంటిఫై ది డీజెనరేటెడ్ ఆర్బిటాల్స్. డీజెనరేటెడ్ అంటే ఒకే సబ్షెల్లో ఉండే ఆర్బిటాల్స్.
2px 2py 2pz అనేది డీజనరేటెడే. మరి 3px 3py 3pz ఒకే సబ్షెల్లో ఉండేటువంటి ఆర్బిటాల్స్, ఇవి కూడా డీజనరేటెడే. ఇదేంది ఎస్ ఎస్ ఎస్, ఇది కాదు, వేరు వాటిల్లో ఉన్నాయి కదా, వేరు షెల్స్లో ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ ఏంటంటే 1 3. కాబట్టి ఆప్షన్ 4. నెక్స్ట్, ఎలిమెంట్స్ హ్యావింగ్ 5 6 7 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఆర్. 5 ఉండేది ఏంటి ఫాస్ఫరస్కి, 6 వ్యాలెన్సీ ఉండేది సల్ఫర్, 7 వ్యాలెన్సీ ఉండేది క్లోరిన్. అంటే 5th A 6th A 7th A గ్రూప్స్లో ఉండేవి, 5th A 6th A 7th A. కాబట్టి ఆప్షన్ 1. ఇక్కడ చూసామనుకో, ఇక్కడ క్లోరిన్ ఉంది చూడు, ఈ 7th A, దీనికి 7 ఉండాలా, ఇది రాంగ్. ఇక్కడ సోడియం ఉంది, దీని వ్యాలెన్సీ ఎంత 1, రాంగ్ ఇది. ఇక్కడ సోడియం ఉంది, వ్యాలెన్సీ 1, రాంగ్. కాబట్టి మన ఆన్సర్ ఇది, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఆఫ్ Mg+2 అండ్ Cl-R. Mgకి ఎంత అసలు ఉండేది, దాంట్లో Mg అంటే Z ఈజ్ ఈక్వల్ టు 12, +2 అంటే 2 ఎలక్ట్రాన్స్ను పోగొట్టుకుంది కాబట్టి 10 ఉంటుంది. అప్పుడు దాని కన్ఫిగరేషన్ ఏంటి, 2, 8. ఫస్ట్ షెల్లో 2 ఉన్నాయి, రెండో షెల్లో 8 ఉన్నాయి. కాబట్టి 2, 8 ఉండాలి. Cl- అంటే యాక్చువల్గా Clకి 17, 2, 8, 7. కాబట్టి Cl- అంటే ఒక ఎలక్ట్రాన్ తెచ్చుకుంది అది, అప్పుడు 2, 8, 8 అవుతుంది. కాబట్టి ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్, NaCl లో కోఆర్డినేషన్ నెంబర్ 6, అదే సీజియం క్లోరైడ్ అయితే కోఆర్డినేషన్ నెంబర్ 8. గుర్తుపెట్టుకోండి, ఇది మీకు అయానిక్ కాంపౌండ్స్ కదా ఇవి. సోడియం క్లోరైడ్లో అయితేనేమో కోఆర్డినేషన్ నెంబర్ 6, సీజియం క్లోరైడ్లో అయితేనేమో 8. కాబట్టి ఇప్పుడు మన ఆన్సర్ 2, ఆప్షన్ 2. నెక్స్ట్, నైట్రోజన్ అణువులో నైట్రోజన్ మాలిక్యూల్ని కనుక చూస్తే ఇలా ఉంటుంది, ట్రిపుల్ బాండ్ ఉంటుంది. ఫస్ట్ వన్ ఎప్పుడు సిగ్మా బాండే, రిమైనింగ్ 2 పై బాండ్స్, ఒక సిగ్మా 2 పై బాండ్స్, ఆప్షన్ 2. నెక్స్ట్, 1s2 2s2 2p6 3s2 3p6 అనేది ఆర్గాన్ అనమాట. అంటే 18 ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఆర్గాన్కి 18 ఎలక్ట్రాన్స్ కదా, సిఎల్కి యాక్చువల్గా 17, Cl- కాబట్టి 18 ఎలక్ట్రాన్స్ అయినాయి. ఇది కరెక్టే, అంటే దీని కన్ఫిగరేషన్ రాస్తే వచ్చేది ఇదే. యాక్చువల్గా ఇది ఆర్గాన్ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్, ఆర్గాన్కి 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మరి ఇప్పుడు Cl- అంటే దీనికి ఉండే 17 కానీ ఒక ఎలక్ట్రాన్ వచ్చింది కదా, కాబట్టి దీని కన్ఫిగరేషన్ ఇదే. ఫాస్ఫరస్లో 15 ఉండేది, P-3 అంటున్నాడు కదా, 3 ఎలక్ట్రాన్స్ ఎక్స్ట్రాగా వచ్చినాయి, అంటే 18 అయినాయి. అంటే దీని కన్ఫిగరేషన్ కూడా ఇదే. ఎస్కి యాక్చువల్గా 16 ఉంటాయి, S-2 అన్నాడు కదా, 2 ఎలక్ట్రాన్స్ ఎక్స్ట్రాగా వచ్చినాయి, అప్పుడు 18. సో ఈ మూడిటికి కూడా ఇదే కన్ఫిగరేషన్, కాబట్టి ఆల్ ది అబోవ్, ఆప్షన్ 4. ది నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గెయిన్డ్ బై నాన్ మెటల్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్. ఒక నాన్ మెటల్ ఎలిమెంట్ ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే పొందిందో అదే దాని వేలెన్సీ. ఇప్పుడు క్లోరిన్ ఉందనుకో, ఒక్క ఎలక్ట్రాన్ని తెచ్చుకోగలదు, ఎందుకంటే ఆక్టేడ్ స్ట్రక్చర్ పొందటానికి, అందుకని క్లోరిన్ వేలెన్సీ 1. ఆక్సిజన్ ఉందనుకో, 2 ఎలక్ట్రాన్స్ను గెయిన్ చేసుకుంటుంది ఆక్టేడ్ స్ట్రక్చర్ని పొందటానికి, దాని వేలెన్సీ 2. నైట్రోజన్ ఉందనుకో, 3 ఎలక్ట్రాన్స్ను గెయిన్ చేసుకుంటుంది, దాని వేలెన్సీ 3. ఇవన్నీ నాన్ మెటల్సే కదా, సో అది గ్రూప్ నెంబర్ కాదు, వేలెన్సీనే. నెక్స్ట్, కొరోజన్ అంటే తుప్పు పట్ట. దానివల్ల ఏమవుతుందంటే కాపర్ ఆక్సైడ్ వస్తుంది, ఆక్సిడేషన్ ప్రాసెస్ కదా అది, ఆప్షన్ 1. నెక్స్ట్, 22 క్యారెట్స్ గోల్డ్ అనేది ఆర్నమెంట్స్, బంగారు ఆభరణాలు తయారు చేసే గోల్డ్. 24 క్యారెట్స్ గోల్డ్ అంటే ఒరిజినల్ గోల్డ్. ఆ ఒరిజినల్ గోల్డ్ తోటి ఆర్నమెంట్స్ని తయారు చేయరు, చాలా మెత్తగా ఉంటుంది 24 క్యారెట్స్, అందుకని దీన్ని యూజ్ చేయరు. మరి 22 క్యారెట్స్ గోల్డ్ తోటే ఆర్నమెంట్స్ తయారు చేస్తారు. అందులో 22 పార్ట్స్ ఏముంటుంది, గోల్డ్ ఉంటుంది, 22 పార్ట్స్ గోల్డ్ ఉంటుంది. రిమైనింగ్ 2 పార్ట్స్ కాపర్ కానీ సిల్వర్ కానీ ఉంటుంది. 22 పార్ట్స్ గోల్డ్, 2 పార్ట్స్ నికెల్, రాంగ్ ఇది.
22 parts gold, 2 parts copper, right? 22 parts gold, 22 parts silver, wrong. ఇది chromium, wrong. కాబట్టి ఆప్షన్ 2 is correct one. Next, rust, తుప్పు, Fe2O3 H2O ఉంటాయి, ఎన్నైనా కావచ్చు. హైడ్రేటెడ్ ఫెర్రిక్ ఆక్సైడ్ అంటారు. రస్ట్ ని హైడ్రేటెడ్, వాటర్ ఉంది కాబట్టి హైడ్రేటెడ్ ఫెర్రిక్ ఆక్సైడ్, Fe2O3 some H2O, ఆప్షన్ 1. నెక్స్ట్, కెమికల్ యూజ్డ్ టు రిమూవ్ ఇంప్యూరిటీస్ ని గ్యాంగ్ అంటారు. ఇంప్యూరిటీస్ ని రిమూవ్ చేయడానికి మనం దేన్నైతే కలుపుతామో దాన్ని ఫ్లక్స్ అంటారు. ఈ రెండు కలిసి స్లాగ్ లాగా బయటకు వస్తాయి, స్లాగ్. కాబట్టి ఇక్కడ ఇంప్యూరిటీస్ ను తొలగించడానికి మనం కలిపేదాన్ని ఏమంటారు, ఫ్లక్స్ అంటారు, రైట్. ఆన్సర్ 3. బై మూవింగ్ టాప్ టు బాటమ్ ఇన్ గ్రూప్ వ్యాలెన్సీ, ఒక గ్రూప్ లో పైనుంచి క్రిందకు వస్తుంటే వ్యాలెన్సీ మారదు, నో చేంజ్, అంతే. లీథియంకి ఎంత వ్యాలెన్సీ 1, లీథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం, ఆ గ్రూప్ లో ఉండే అన్ని ఎలిమెంట్స్ కు వ్యాలెన్సీ 1. ఒక గ్రూప్ లో వ్యాలెన్సీ మారదు. నెక్స్ట్, అటామిక్ నెంబర్ ఆఫ్ ది ఎలిమెంట్ ఆఫ్ 5A గ్రూప్ కమింగ్ ఆఫ్టర్ నైట్రోజన్ ఈజ్, నైట్రోజన్ తర్వాత ఏమొస్తుందబ్బా, నైట్రోజన్ ఫాస్ఫరస్, అంతే కదా. నైట్రోజన్ ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమనీ, బిస్మత్. ఫాస్ఫరస్ అటామిక్ నెంబర్ 15, కాబట్టి ఆన్సర్ ఏంటంటే 2. అంటే మీకు 50A గ్రూప్ తెలుసా లేదా అనేది వాడు చూస్తున్నాడు. నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమనీ, బిస్మత్. నైట్రోజన్ తర్వాత ఫాస్ఫరస్ వచ్చింది, ఫాస్ఫరస్ అటామిక్ నెంబర్ 15, అది. నెక్స్ట్, ఐడెంటిఫై ది ఎలిమెంట్ దట్ బిలాంగ్స్ టు సెకండ్ గ్రూప్ అండ్ థర్డ్ పీరియడ్. సెకండ్ గ్రూప్ ఏంటి, నేను ఇక్కడ రాసుకున్నా. సెకండ్ గ్రూప్ బెరిలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం, అది రాసింది. ఫస్ట్ హైడ్రోజన్, హీలియం ఉంటాయి, ఇది సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్, ఫోర్త్ పీరియడ్, ఇట్లా. ఇక్కడ సెకండ్ గ్రూపు, థర్డ్ పీరియడ్, మెగ్నీషియం ఆన్సర్. నెక్స్ట్, ఐడెంటిఫై ది కరెక్ట్ స్టేట్మెంట్. ఆల్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ మెటల్స్. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఈ రెండు ఇటు ఉంటాయి, ఫస్ట్ ఏ సెకండ్ ఏ. ఫస్ట్ ఏ సెకండ్ ఏ, లీథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం, బెరిలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, అవన్నీ మెటల్స్, కరెక్ట్ ఇది. పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ మెటల్స్, రాంగ్ ఇది. ఆల్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ రాంగ్ ఇది. ఆల్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ నాన్ మెటల్స్, రాంగ్. సో ఆల్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ మెటల్స్ అనేది రైట్, ఆప్షన్ 1. నెక్స్ట్, 6th ఏని చాల్కోజన్స్ అంటారు, అదే 7th ఏ అయితే హాలోజన్స్. ఇప్పుడు చాల్కోజన్స్ అన్నా ఒకటే, ఆక్సిజన్ ఫ్యామిలీ అన్నా ఒకటే. కాబట్టి ఆన్సర్ ఏంటంటే, ఒకటి చూసి పొరపాటు ఇది పెట్టారు, ఆక్సిజన్ ఫ్యామిలీ కూడా ఇచ్చాడు, కాబట్టి ఆన్సర్ 4, బోత్ 1 and 2. ఆప్షన్ ఇది 4. అంటే ఏంటిది, ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, పొలోనియం. ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, పొలోనియం, అది ఆక్సిజన్ ఫ్యామిలీ. అదే 6th గ్రూప్, 6th ఏ, కాబట్టి ఆప్షన్ 4. నెక్స్ట్, ఐడెంటిఫై ది స్ట్రక్చర్ ఆఫ్ ప్రొపైన్. ప్రొపైన్, ప్రో అంటున్నాడు కాబట్టి 3 ఉండాలి, 3 కార్బన్లు ఉండాలి. ఇది కాదు, 2 ఉన్నాయిగా. ఇది కాదు, 2 ఉన్నాయిగా. ఈ రెండిట్లో ఒకటి ఉండాలి. ప్రొపైన్ అన్నాడు కాబట్టి ట్రిపుల్ బాండ్ ఉండాలి ఖచ్చితంగా. ఇది కాదు, డబుల్ బాండ్ ఉంది. ప్రొపీన్ అయితే ఇది. ప్రొపైన్ అన్నాడు కాబట్టి ట్రిపుల్ బాండ్. సో ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇదేంటిది, కీటోన్. RCOR డాష్ అనేది కీటోన్ ఫంక్షనల్ గ్రూప్. నెక్స్ట్, ethyl alcohol upon oxidation produces aldehyde. ఆల్డిహైడ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్, ఈథీన్ అండ్ ఈథైన్. దీంట్లోనేమో డబుల్ బాండ్ ఉంటుంది, దీంట్లో ట్రిపుల్ బాండ్ ఉంటుంది. అవి ఎందులో డిఫర్ అవుతాయి, ఈథీన్, ఈథైన్ రెండిట్లో నంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఒకటే, 2 ఉంటాయి కాబట్టి అందులో ఏం డిఫరెన్స్ లేదు. నంబర్ ఆఫ్ బాండ్స్ కరెక్టే, ఇది డబుల్ బాండ్ అయితే ఇది ట్రిపుల్ బాండ్. నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ కూడా తేడా ఉంటాయి. ఇదేమో ఆల్కీన్ కదా, CnH2n, ఇదేమో CnH2n+2. అంటే దీనికి ఫార్ములా ఏంది, C2H4 అయితే దీని ఫార్ములా C2H2. కాబట్టి
బాండ్స్ లో తేడా ఉంది, నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ లో తేడా ఉంది, కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ కాల్డ్ పారాఫిన్స్? మీకు తెలుసా ఆల్కేన్స్ అనేవి త్వరగా కెమికల్ రియాక్షన్స్ లో పాల్గొనవు. ఎందుకని అంటే అవి సాచ్యురేటెడ్, అంటే కార్బన్ ఎన్ని బాండ్స్ అయితే ఏర్పరచగలదో అన్ని బాండ్స్ ను ఏర్పరిచింది కాబట్టి ఇవి సాచ్యురేటెడ్ హైడ్రోకార్బన్స్. త్వరగా ఇవి కెమికల్ రియాక్షన్స్ లో ఇన్వాల్వ్ కావు. వీటినే పారాఫిన్స్ అంటారు, ఆల్కేన్స్ ని. కాఫ్ సిరప్ లో ఏముంటుందంటే ఆల్కహాల్ ఉంటుంది, ఇథనాల్ అంటే ఈథైల్ ఆల్కహాల్ ఉంటుంది. కొంచెం మనకు మత్తు కూడా వస్తుంది కాఫ్ సిరప్ తాగితే. ఓకేనా, నేను మీకు ఇప్పుడు అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేశాను, మీరు చూసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్.